నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పవిత్ర రంజాన్ మాసంలో కొత్త పనివేళలు అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్లోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళేవారు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. మరీ ముఖ్యంగా బతాకాల కోసం సివిల్ ఐడి కోసం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ బతాకా కార్యాలయాన్ని సందర్శించే వారికి కొత్త పనివేళలనైతే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే పౌర సమాచార సంస్థ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పవిత్ర రంజాన్ మాసంలో సందర్శకులను స్వీకరించడానికి మరియు బతాకా గుర్తింపు కార్డులను జారీ చేయడానికి అధికారిక పనివేళలను నిర్ణయించింది. కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులకు సమర్థవంతమైన మరియు వ్యవస్థీకృత సేవలు అందించడంలో భాగంగా పవిత్ర రంజాన్ మాసం యొక్క స్వభావాన్ని పరిగణలోకి తీసుకున్నామని చెప్పేసి కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు బతాకా కార్యాలయానికి రావచ్చని చెప్పేసి, మరియు కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటలకు స్వీకరిస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి. కువైట్లో ఎవరైనా బతాకాలు స్వీకరించాలనుకుంటే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల మధ్య మీరు బతాకాల కోసం అయితే ఆ యొక్క కార్యాలయాన్ని సందర్శించవచ్చు అనమాట. కువైటీ పౌరులైతే కానీ ఉదయం 10 గంటల నుంచి 1:30 వరకు అనమాట. అలాగే ప్రవాసులకు మనం చూసుకుంటే మధ్యాహ్నం వేళ అయితే కేటాయించడం జరిగిందనమాట. కాబట్టి ఉదయం పూట ఎవరు కూడా బతాకా ఆఫీస్కు వెళ్ళకండి. ఎందుకంటే ఉదయం పూట కేవలం కువైటీలకు మాత్రమే, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు కువైట్లో ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన ప్రవాసులకు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.